అంతా ఫిక్స్ అయిన తర్వాత సినిమాల విషయంలో కొన్నిసార్లు చేర్పులు మార్పులు జరుగుతూ ఉంటాయి. అయితే హీరో లేదా హీరోయిన్ ని మాత్రం ఎప్పుడో ఒకసారి జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఓ తెలుగు సినిమా నుంచి ఓ టాప్ హీరోయిన్ ని తీసేసి మరో హీరోయిన్ ని ఫిక్స్ చేశారు. ఇంతకీ తీసేసిన బ్యూటీ ఎవరు, ఇన్నైనా సెక్సీ బాంబ్ ఎవరో ఈ స్టోరీలో చూసేద్దాం. అడవిశేష్ చివరిగా యాక్ట్ చేసిన మూవీ మేజర్ రిలీజ్ అయి 2 ఏళ్లవుతోంది. 2022లో రిలీజ్ అయిన మేజర్ తర్వాత అడవిశేష్ ఏ ప్రాజెక్టులు కమిట్ అయ్యాడో అప్డేట్స్ పెద్దగా ఇవ్వటం లేదు. ఈ ఇయర్ గూఢచరి 2 అన్నారు కానీ అది కూడా ఏ స్టేజ్లో ఉందో కూడా ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు డెకాయిట్ మూవీని అనౌన్స్ చేసిన శేష్ శృతి హాసన్తో ఉన్న గ్లింప్స్ రిలీజ్ చేసి కాస్త హంగామా క్రియేట్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ డెకాయిట్ మూవీలో హీరోయిన్ ప్లేస్ వేరే వారితో రీప్లేస్ చేశారు. ఏమైందో ఏమో కానీ శృతి ప్లేస్లోకి మృణాల్ జాయిన్ అయింది. అసలు శృతి హాసన్ను మూవీ నుంచి తప్పించారా లేక శృతి హాసనే ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందా అనేది $1 మిలియన్ క్వశ్చన్ మార్క్ అయింది. రీసెంట్ గా డెకాయిట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తే దాంతోపాటు అవును వదిలేశాను కానీ మనస్ఫూర్తిగా ప్రేమించానని మృణాల్ క్యాప్షన్ ఇచ్చింది. ఇంకోవైపు శేష్ కూడా ఈ పోస్టర్ షేర్ చేస్తూ అవును ప్రేమించావు కానీ మోసం చేస్తావు, ఇడిచిపెట్టను, తేల్చాల్సిందే అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ మెసేజ్ నెట్టింట వైరల్ అయింది. అసలు కోలీవుడ్లో శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ వదిలేసిందా వద్దనుకున్నారా అంటూ నెట్టింట నెటిజన్స్ డిబేట్ చేస్తున్నారు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం శృతి హాసనే డెకాయిట్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. శృతి తప్పుకుంది అనే కంటే తప్పుకునేలా వ్యవహారాలు జరిగాయట. డెకాయిట్ మూవీ టీం మొత్తాన్ని అడవిశేష్ లీడ్ చేస్తున్నారట. శృతి హాసన్ యాక్టింగ్ పై అడవిశేష్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తారట. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి శృతినే గౌరవంగా వైదొలిగారట. దీంతో శృతి ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని రీప్లేస్ చేశారు. ఈ మేరకు డెకాయిట్ టీం పోస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీంతో శృతి హాసన్ ఫ్యాన్స్ నెట్టింట ఇదేం తీరప్ప అంటూ ఫైర్ అవుతున్నారు. మూవీ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే. దీనిపై శృతి పెద్దగా ఫీల్ అవ్వలేదు, పట్టించుకోలేదు కూడా. కానీ ఫ్యాన్స్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. రీసెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ కంటే శృతి హాసన్ ఎందులో తక్కువని నెట్టింట డిబేట్ చేస్తున్నారు. డెకాయిట్ హ్యాష్ ట్యాగ్ పేరుతో శృతి హాసన్ బెస్ట్ పెర్ఫార్మెన్స్లు నెట్టింట షేర్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై యూనిట్ వర్గాలు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకుండా మృణాల్ ఠాకూర్ను తెరపైకి తేవటంతో అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. చెప్పకుండా చెప్పేటువంటి ఇదే. దీంతో శృతి హాసన్ అడవిశేష్ కాంబినేషన్ మీద కొంత డిబేట్ జరిగిందని లీకులిచ్చారు. అందుకే శృతిని తప్పించారనే టాక్ వచ్చింది. ప్రాజెక్ట్ తీసుకునే ముందు లుక్ టెస్ట్ చేస్తారు కదా, అప్పుడు ఈ మ్యాటర్ తెలీదా అని శృతి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఓవరాల్ గా డెకాయిట్ లో హీరోయిన్ చేంజ్ చేసేశారు. శృతి కూడా సైలెంట్ గా ఉన్నారు. డెకాయిట్ కు షానిల్ డియో డైరెక్టర్. నెట్టింట ట్రోలింగ్ డైరెక్టర్ కు పెద్ద తలనొప్పి వ్యవహారంలా తయారైంది. మరికొంతమంది ఔత్సాహికులు నేరుగా అడవిశేష్ను ఇదేంటని ప్రశ్నిస్తున్నారు. ఇండస్ట్రీలో 80% షూటింగ్ అయిపోయిన మూవీల్ని రిలీజ్ చేయకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇది జస్ట్ హీరోయిన్ చేంజ్ మాత్రమేని క్రిటిక్స్ ఫ్యాన్స్ ను కూల్ చేస్తున్నారు.